59 ఏళ్ల సునీతా విలియమ్స్ గారు ఆల్మోస్ట్ 286 రోజులు అంతరిక్షంలో గడిపి ఈరోజు అంటే ఈ వీడియో చేసే టైంకి తిరుగు ప్రయాణం అయ్యారు. ఒరిజినల్ ప్లాన్ ప్రకారం కేవలం కొద్ది రోజులే గడపాల్సి ఉండగా, అంటే ఒక వారం 10 రోజులు అట్లా గడపాల్సి ఉండగా హీలియం లీక్ అవ్వడం మూలంగా, అలాగే థ్రస్టర్స్ సరిగ్గా పనిచేయకపోవడం మూలంగా అంతరిక్షంలోనే ఇరుక్కుపోవాల్సి వచ్చింది. ఏదైనా ఒక బిల్డింగ్లో లిఫ్ట్లో ఒక్క నిమిషం ఇరుక్కుంటే అయ్యో బాబు అని పెడబొబ్బలు పెట్టే జనాలు ఉన్న ఈ రోజుల్లో అన్ని రోజులు అంతరిక్షంలో ఉండిపోవడం అంటే మాటల. ఆమెతో పాటు అక్కడే ఇరుక్కుపోయిన ఇంకో ఆస్ట్రోనాట్ని తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు చేసినా అవి విజయవంతం కాలేదు. ఎట్టకేలకు ఈ నెలలో జరిగిన ప్రయత్నం విజయవంతం అయ్యి వాళ్ళు రిటర్న్ బస్ ఎక్కి రిటర్న్ రాకెట్ ఎక్కారు. అదేలేండి, క్యాప్సుల్ ఎక్కారు. ఈ సందర్భంగా అసలు అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన వాళ్ళు ఎవరు? ఈ విషయం తెలుసుకోవాలనే కుతూహలం మాకు కలిగింది. అది మీకు ఉంటే కనుక ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం పదండి. రష్యాకి చెందిన వలేరీ పోల్యకోవ్ అనే అతను ఆస్ట్రోనాటికల్ మెడిసిన్ చదివాడు. ఇలాంటి మెడిసిన్ ఒకటి ఉంటుందని ఇప్పటిదాకా మాకైతే తెలియదు. కాకపోతే ఆస్ట్రోనాట్స్ యొక్క బోన్స్ని స్టడీ చేయడానికి వాళ్ళకు కొంచెం బోన్ ఇబ్బందులు అవుతాయని ఇలాంటి విషయాలు అయితే తెలుసు, కానీ అలాంటివి చదివే ఒక మెడిసిన్ కూడా ఉందని చెప్పి మాకైతే తెలియదు. తెలుసుకోవాలని కుతూహలం ఉంటే ఇలాగే అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎనీవే, ఇది చదువుకున్న పోల్యకోవ్ అంతరిక్షంలో గడిపే ఆస్ట్రోనాట్స్ శరీరాల మీద ప్రయోగాలు చేసే పని చేసేవాడు. దానిలో భాగంగా 1988లో మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్ళి అప్పటికే అక్కడ ఉంటున్న మరో 2 ఆస్ట్రోనాట్స్ శరీరం మీద ప్రయోగాలు చేసి 4 నెలల తర్వాత తిరిగి భూమి మీదకి వచ్చాడు. మళ్ళీ 1994 జనవరిలో ఇంకో 25 ప్రయోగాలు చేయడానికి అంతరిక్షంలోకి వెళ్ళాడు. రష్యా, కజకిస్తాన్, జర్మనీకి చెందిన వ్యోమగాముల శరీర భాగాల మీద, అంటే అక్కడ స్పేస్లో ఉంటే ఆ ప్రక్రియల మీద, కదలికల మీద అనేక ప్రయోగాలు చేసి మార్చి 22, 1995లో రిటర్న్ అయ్యాడు. ఈ రెండో ట్రిప్లో ఈయన ప్రపంచ రికార్డుని క్రియేట్ చేశాడు. ఆయన గడిపిన మొత్తం సమయం సుమారు 437 రోజులు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 437 రోజుల 17 గంటల 38 నిమిషాలు. అంటే మన సునీతా విలియమ్స్ కన్నా 151 రోజులు ఎక్కువ గడిపాడు. అది కంటిన్యూగా గడిపాడు, అంటే భూమి మీదకి రాకుండా. మన పోలికో ఒకేసారి గడిపాడు, కానీ ఈయనకంటే ఎక్కువ రోజులు గడిపిన మహానుభావుడు ఇంకో ఆయన ఉన్నాడు. కాకపోతే ఈ మనిషి మాత్రం ముక్కలుగా ఎక్కువ రోజులు గడిపాడనమాట. అంటే జనవరిలో వెళ్ళి ఫిబ్రవరిలో వచ్చి మళ్ళీ మార్చిలో వెళ్ళి డిసెంబర్ దాకా ఉంది. అట్లా 4-5 భాగాలుగా వెళ్ళిన వ్యక్తి అనమాట. ఆయనే రష్యాకి చెందిన ఒలెగ్ కొనెనెంకో. పేరు కొంచెం పలకటంలో కొంచెం ఇబ్బంది ఉన్నా అడ్జస్ట్ అయిపోండి. ఈయనైతే మనం కోదాడ విజయవాడ బస్సు రూట్లో తిరిగినట్టు ఈయన భూమికి అంతరిక్షానికి తిరిగేవాడంట. అలా మొత్తం 16 సంవత్సరాలలో 5 సార్లు తిరిగాడు. ఈ 5 సార్లు చేసిన ట్రిప్పుల్లో మొత్తం 1000 రోజులు అంతరిక్షంలో గడిపాడంట మన ఒలెగ్. అంతేకాదు, అలా గడిపే క్రమంలో భూమి చుట్టూ 16,000 సార్లు ఎంచక్క రౌండ్లు వేసాడంట. ఎంత లక్కీనో కదా. ఈయనకన్నా ముందు రష్యాకి చెందిన గెన్నడీ పదల్కా అనే ఆస్ట్రోనాట్ చేసిన 898 రోజుల రికార్డుని ఈయన తిరగరాశాడు. ప్రస్తుతం అంతరిక్షంలోకి వెళ్ళాలంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి ఈ రికార్డుని భవిష్యత్తులో పడగొట్టే అవకాశాలు తక్కువనే చెప్పాలి. వీరిద్దరిని పక్కన పెడితే అమెరికాకి చెందిన పెగ్గీ విట్స్టన్ అనే లేడీ ఆస్ట్రోనాట్ కూడా 675 రోజులు అంతరిక్షంలో గడిపింది, దఫాలుగా అనమాట. అంతేకాదు, ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మొట్టమొదటి మహిళా కమాండర్గా కూడా ఈమె పనిచేసింది. అలాగే మన సునీతా విలియమ్స్ ఇప్పటి ట్రిప్తో కలిపి అంతరిక్షంలో మొత్తం 608 రోజులు గడిపింది. అంటే పెగ్గీ కంటే 70 రోజులు తక్కువ. ఇవి అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన వాళ్ళ రికార్డ్స్. మన సునీతా విలియమ్స్ గారు తిరిగి వచ్చినందుకు మనం ఆనందిద్దాం, సంతోషిద్దాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.